హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం సరదాలు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న దేవీ నవరాత్రులు వచ్చేసాయండి. ఇప్పుడు మా బాబుకి 4వ నెల. ఈ 9 రోజులు పూజ చేయటానికి నాకు కుదురుతుందో లేదా అని ఆలోచిస్తుంటే అప్పుడే మా హస్బెండ్ మా మమ్మీ హెల్ప్ చేస్తా అన్నారు. సరే అని ఇంకా ఈ 9 రోజులు పూజ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. నవరాత్రులు అంటే ఈ 9 రోజులు అమ్మవారికి 9 అవతారాలు కదండి. అందులో మొదటిది బాల త్రిపుర సుందరి అవతారం. మరి మొదటి రోజు పూజకు అలంకారం కోసం మా ఆయన ఎలా డెకరేషన్ చేశారో మీరే చూసేయండి. మా ఆయన నేను డెకరేషన్ చేస్తుంటే మా బొడ్డోడు చూడండి, పొద్దున్నే లేచి మరీ ఏం చేస్తున్నామా అని ఎంత ఆతృతగా ఎలా చూస్తున్నాడో. ఒక పక్క మేము డెకరేషన్స్ చేస్తుంటే మా మమ్మీ బయట తులసి కోట దగ్గర ముగ్గులు వేసి డెకరేషన్స్ చేసింది. ఆ తర్వాత ప్రసాదాలు కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది. మొదటి రోజు కాబట్టి అమ్మవారికి ప్రసాదం తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టుకుని పొయ్యి మీద పెట్టి దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసి పొంగించుకోండి. ఇప్పుడు ఈ పొంగిన పాలల్లో ఒక టీ గ్లాస్ బియ్యం కడుక్కుని ఆ పాలల్లో వేసి అన్నం ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నాకు ఇది ఉడకడానికి దగ్గరగా 10 నుంచి 12 నిమిషాలు టైం పట్టిందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి ఒక గ్లాస్ నుంచి గ్లాసున్నర బెల్లం పొడి వేసుకుని కలుపుకోండి. కొంతమంది దీంట్లో షుగర్ కూడా వేసి చేసుకుంటారండి. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. లాస్ట్లో 4 యాలక్కాయలు దంచుకుని ఈ క్షీరన్నంలో వేసేసుకోండి. ఈ క్షీరన్నానికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఆ తర్వాత ఒక మూకిడి తీసుకుని నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక దాంట్లో జీడిపప్పు వేసి దోరగా వేగాక కొన్ని కిస్మిస్ వేసి వేపుకోండి. ఆ తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ క్షీరన్నంలో వేసి కలిపేసుకోండి. అంతేనండో, ఎంతో రుచికరమైన క్షీరన్నం రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకుని దాన్ని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుని దీంట్లోనే మనం వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టి వదిలేయండి. 30 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని వాష్ చేసేసుకుని దాంట్లోనే ఒక గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు నీళ్లు వేసుకుని టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని పప్పు గుత్తితో స్మాష్ చేయండి. ఒకవేళ ఇది గట్టిగా అనిపిస్తే దీంట్లోనే కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక మూకుడి తీసుకుని నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి యూస్ చేస్తున్నానండి, కావాలంటే మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, చిన్నగా తరిమి పెట్టుకున్న అల్లం ముక్కలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేసాక బాగా వేగాక దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కరివేపాకు వేసి దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా చేసుకున్న కట్టె పొంగల్లో వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఎందుకంటే ఈ తాలింపు ఫ్లేవర్ కట్టె పొంగల్కి బాగా పట్టి ఒక మంచి అరోమాని క్రియేట్ చేస్తుంది. 5 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, మన టేస్టీ కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ప్రసాదాలన్నీ తీసుకుని పూజ చేసేసుకుందాం రండి. దేవీ నవరాత్రులు మొదటి రోజు కాబట్టి కొంచెం అలంకరణ ఎక్కువగా ఉంటుందండి. ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు అలంకరించుకుంటారు. మా అమ్మ ఎలా అలంకరిస్తుందో మీరు కూడా చూసేయండి.
పూజ అయినా దీపారాధనతో మొదలు పెడతాం కదండి. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం హైలైట్ థింగ్ ఏంటంటే పూజలంటే కంటికి కనిపించకుండా పారిపోయే మా తమ్ముడు కూడా ఈ 9 రోజులు పూజ చేయడానికి రెడీ అయిపోయాడండోయ్. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటున్నామండి. మనం ఏ పూజ అయినా ముందుగా ఆయన పూజతోనే కదండి స్టార్ట్ చేస్తాము. విఘ్నేశ్వరుడు పూజ పూర్తి అవ్వగానే నవరాత్రుల్లో మొదటి అవతారం అయిన శ్రీ బాల త్రిపుర సుందరి పూజ స్టార్ట్ చేశామండి. ఇంకా మనం చేసుకున్న ప్రసాదాలు నైవేద్యంగా చూపించి హారతి ఇచ్చేసుకున్నామండి. దీంతో మొదటి రోజు పూజ పూర్తయిపోయిందండోయ్. రెండో రోజు పూజ కోసం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్లే ముందు కొంత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.